కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీపై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు వి హనుమంతరావు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి ఏంటనేది ఆలోచన చేయాలన్నారు. ఇప్పటికైనా సోనియా గాంధీపై విమర్శలు బంద్ చేయాలని హితవు పలికారు. కులగణన చేయమని 3 సార్లు కలిసినా మీ నాయకుడు మోదీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. దీనిపై ఓబీసీ జాతీయ నాయకుడు లక్ష్మణ్ ఎందుకు మాట్లాడడం లేదన్నారు. సోనియా గాంధీ పెద్దమ్మ, నేను చిన్నమ్మ అన్న సుష్మా స్వరాజ్ మాటలు మర్చిపోయావా అంటూ కిషన్ రెడ్డిపై మండిపడ్డారు. 2040 కష్టపడతాడట. ఈ 10 ఏళ్ళు చాలరా బాబు, నీ కష్టం నీకు దండం పెడతా. ఇంకా ఉంటావురా బాబు. ఎవరికి సాయం చేసినావు? లక్ష్మణ్ ఆయన ఏది ఓబీసీ చైర్మన్ అట. ఆయన ఏమంటుండంటే వెస్ట్ బెంగాల్లో ఏదైతే రిజర్వేషన్ కొట్టేది దాని మీద వెస్ట్ బెంగాల్ హైకోర్టు ఇచ్చిన నిర్ణయానికి సుప్రీంకోర్టు తర్వాత ఆయన దానికి ఏది స్వాగతం పలుకుతున్నాడు. లక్ష్మణ్ గారిని అడుగుతున్నా, మీ నాయకుడు ఎందుకు చెప్పడరా బాబు? మేము 3 సార్లు కలిసినాం కదా, క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయమంటే చేసిండా? రాజ్నాథ్ సింగ్ చెప్పి వెనుకకు పోయిండా? అదేవిధంగా సెపరేట్ మినిస్ట్రీ పెట్టమని పెట్టిండా? ఈ 10 ఏళ్లలో ఏపీసీలకు మీరు న్యాయం చేసిందని అడుగుతున్నా. ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా తెలంగాణ ఇవ్వకపోతే మన పరిస్థితి ఏమిటంటున్నా. కేసీఆర్ పరిస్థితి కానీ మీరు కూడా అన్నారు కదా, కాకినాడలో తెలంగాణ గురించి అన్నారు కదా. ఆ తర్వాత ప్రధానమంత్రి ఏమంటాడంటే పార్లమెంటు తలుపులు బంద్ చేసి పొగ దుట్టి చేసేటాడు. ఆయన ఎందుకు మాట్లాడిండు? నిజంగానే తెలంగాణ మీద ప్రేమ ఉంటే ఆయన ఎందుకు మాట్లాడిండు? సుష్మా స్వరాజ్ చెప్పిందా లేదా? మీ మంత్రే చెప్పింది. ఆమె పెద్దమ్మ, నేను చిన్నమ్మ అన్నది. కనుక ఇప్పటికన్నా ఈ మాటలు బంద్ చేయండి. యాజ్ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా వచ్చే రోజులు బడుగు బలైన వర్గాలకు ఇప్పటికన్నా నరేంద్ర మోడీని ఆలోచనలో మార్పు రాని. కేవలం నేను బీసీ ముఖ్య ప్రధానమంత్రి అని చెప్పుకోకు. ఏం చేయాలి బీసీలకు? ఒక్క కార్యక్రమం చేసినా చెప్పు. 3 సార్లు కలిసిన ఎంపీలతో నువ్వు ఏం చేయవు. రాజ్నాథ్ సింగ్ 2008లో అన్నాడు క్యాస్ట్ వైజ్ సెన్సస్ విల్ కండక్ట్ అన్నాడు. ఆయన కూడా మోసం చేశాడు. నరేంద్ర మోడీ చెప్తున్నాడు 2040 కష్టపడతాడట. ఈ 10 ఏళ్ళు చాలరా బాబు, నీ కష్టం